తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు 37 మంది మావోయిస్టులు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడైన కొయ్యాడ సాంభయ్య అలియాస్ ఆజాద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్లు సైతం ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తెలంగాణ పోలీసుల ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు అందులో ఇద్దరు ఉన్నారు. మిగతా వారంతా కూడా ఛత్తీస్గఢ్ చెందిన మహిళలు, యువకులు ఎక్కువగా ఉన్నారు. అయితే వారు తీసుకొచ్చిన వాయిదాలను కూడా పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు అడవుల్లో ఉండి ఉద్యమం చేయలేమని చెప్పేసి కూడా నిర్ణయించుకొని కొన్ని అంతర్గత విభేదాల కారణంగా, అదేవిధంగా పార్టీ సభ్యులు కూడా ఇక అక్కడ ఉండి కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఉండి పోరాటం చేసే పరిస్థితులు లేవు అని చెప్పేసి కూడా నిర్ణయించుకొని కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా పెద్ద స్థాయిలో లొంగిపోవడంతో ఇక మావోయిస్టులు కూడా ఒక్కొక్కరుగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఇటు మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, ఇటు తెలంగాణలో కూడా ఇప్పటి వరకు దాదాపు 400లకు పైగా మావోయిస్టులు ఈ సంవత్సరంలో పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా దేవ్జీ ఎవరు అనేది కూడా తెలియదని చెప్పేసి ఇప్పుడు లొంగిపోయినటువంటి ఆజాద్ చెప్పడం జరిగింది. అంటే అంతర్గత విభేదాలు ఉన్నాయా, దేవ్జీ అనేది చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఏదైతే మావోయిస్టు పార్టీలో చీలికలు వచ్చిన విధంగానే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించిన సభ్యుడు ఆజాద్ ఎవరైతే దేవ్జీ ఉన్నారో నాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి నంబాల తర్వాత దేవ్జీనే చీఫ్గా అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కానీ దేవ్జీ ఎవరని నాకు తెలియదు అని చెప్పేసి ఒక రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు చెప్పింది. కాబట్టి దీని వెనకాల, ఎందుకంటే ఇక అడవిలో కూడా ఉండి పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవని తెలుసుకొని మేము ప్రజల్లో కలిసి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో గడపాలని చెప్పేసి కూడా బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే దేవ్జీని చీఫ్గా అంగీకరించట్లేదా కొంతమంది మావోయిస్టులు అనేది కూడా ఇప్పుడు ఆజాద్ మాటల్లో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఏదైతే ఆయన చీఫ్గా ప్రకటించిన తర్వాత దేవ్జీయే అసలు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా దేవ్జీ నాయకత్వాన్ని వీళ్ళు అంగీకరించట్లేదనే కనబడుతుంది. ఎందుకంటే స్టేట్ కంపెనీలో మిగిలింది ఇంకా ఇద్దరేనా, దామోదర్ వెంకన్న కూడా త్వరలో లొంగిపోతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడి సాధించేది ఏమీ లేదు కాబట్టి జనజీవ స్రవంతిలో ఒక్కొక్కరుగా కలుస్తున్నామని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్తున్నారు. అయితే ఇంకా దేవ్జీ కూడా తెలంగాణ పోలీసులకు టచ్లో ఉన్నారనే వార్తలు కొట్టిపారేయడం జరిగింది. వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాము, జనజీవ స్రవంతిలో కలవడానికి మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయినటువంటి ఆజాద్ దేవ్జీ ఎవరు అనేది నాకు తెలియదు అని చెప్పేసి మీడియా మాట్లాడుతుండే సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని వీళ్ళు అంగీకరించకపోవడంతోనే ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుందని తెలిసింది. ఇప్పుడు 37 మంది మావోయిస్టులు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ లొంగిపోవడం, అందులో 20 ఏళ్ల నుంచి 25 సంవత్సరాలు ఉన్న మహిళలు, యువకులే ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈ మధ్యకాలంలో మావోయిస్టులలో యువత ఎక్కువ వెళ్ళట్లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు 37 మందిలో దాదాపు గిరిజనులు, వారంతా కూడా అక్కడి నుంచి మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులై అక్కడికి వెళ్ళి వివిధ హోదాల్లో పనిచేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వీరు ఎప్పుడు వెళ్ళారు, వీరికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే పోలీసులు వారికి రక్షణ కూడా కల్పిస్తారని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. అయితే మనం ఒకసారి వెపన్స్ చూడొచ్చు. ఇక్కడ AK-47తో పాటు SLR సంబంధించిన వెపన్తో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం అక్కడ 303 రైఫిల్తో పాటు G3 రైఫిల్, SLR రైఫిల్, అదేవిధంగా AK-47 వెపన్స్, అదేవిధంగా బుల్లెట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. లైవ్ బుల్లెట్స్ అన్నీ కూడా పోలీసులకు వారు అప్పచెప్పడం జరిగింది. మొదటిసారి తెలంగాణ పోలీసుల ముందు ఆయుధాలతో వచ్చి మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే మావోయిస్టులు పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోవచ్చు, వారిపై ఉన్నటువంటి రివార్డు పోలీసులు వారికి అందిస్తారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆజాద్ అనే రాష్ట్ర కమిటీ నాయకుడు చేసినటువంటి మాటలు ఏవైతే మనం చూసామో, ఎవరైతే దేవ్జీ మాకు తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి దేవ్జీ నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతోనే ఇక దామోదర్ మిగిలిన వారందరూ కూడా త్వరలో లొంగిపోతారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీ ఖాళీ అయ్యే అవకాశమే కనబడుతుంది. ఆపరేషన్ కగార్ మార్చి 2026 టార్గెట్గా పెట్టుకొని అడవులను జల్లెడపడుతున్నాయి కేంద్ర బలగాలు. ఆ ఆపరేషన్ కగార్కు భయపడే చాలామంది ప్రాణాలు కోల్పోతాం, ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేసేది ఏమీ లేదు, సాధించేది కూడా ఏమీ లేదు అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చేసి జనజీవ స్రవంతిలో కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.